జరగండి. అటు కానీ ఇటు కానీ అమ్మవారు కనబడతారు. ఒక్కసారి అటు ఇటు ఒక్క కనవ జరగండి. ఆ క్లీన్ జరుపుతారు. शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं निष्ठायां समुद्र शिवान शिवता शिवान शिवोत्तमोस्य शित्यागोत्तमोस्य नामदेश्य द्रौपदी प्रशांति नामदेश्य अगस्त्य नामदेश्य सर्वपश्य दवात्रस्य शिवानस्य भगवत्रोत्तमोस्य नागेश्वर नामदेश्य सौजन्य नामदेश्य अविनाश नामदेश्य संदीप नामदेश्य शिवानस्य गोत्रोत्तमस्य राकेश नामदेश्य कीर्ति नामदेश्य गुंडी नामदेश्य नान्यश्री नामदेश्य सुरसवादस्य गोत्रोत्तमस्य रविकुमार नामदेश्य जयलक्ष्मी नामदेश्य वरुण कुमार नामदेश्य कार्तिक नामदेश्य अनिल कुमार नामदेश्य लावण्य नामदेश्य योगेश्वरी नामदेश्य कुमार नामदेश्य जयलक्ष्मी नामदेश्य शिवानस्य आशा प्रगोत्रोत्तमस्य वेंकटेश्वर नामदेश्य धर्मसुमलक्ष्मी नामदेश्य वेंकटेश यशवंतचंद्र नामदेश्य मोहम्मद भेजा नामदेश्य विनानस्य पालगोत्रोत्तमस्य वेंकटेश्वर नामदेश्य लक्ष्मी कुमार नामदेश्य सबुसमानस्य गोत्रोत्तमस्य श्रीवास नामदेश्य योगीश्वरी नामदेश्य साई चरण नामदेश्य 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 अभिराम नामदेश्य 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 मयूरी नामदेश्य नामदेश्य अस्माकं सर्वस्य समात्रकस्य क्षेमस्थैर्यवीर्य अभय आयुरारोग्य ऐश्वर्यादित्यर्थ सर्वार्थ काम मोक्ष चतुर्विध्यर्थ निवारस्य विगोत्रजपनय अनया विगोत्रमेव చెప్పండి अस्माकं सर्वस्य समात्रकस्य क्षेमस्थैर्यवीर्य अभयत्यर्थ धर्मान्तकः मोक्ष चतुर्विध फलपुरुषादित्यर्थ सूर्याधीन लवाल ग्रहाण अत्यंत अनुप्रदावत्यर्थ इष्टकाम्यान्तर्थ व्यापारव्यर्थ अखंड ऐदित्यर्थ धनलक्ष्मी राजलक्ष्मी देवता संपूर्ण अनुवित्यर्थ महाकाली महाराजराजेश्वरी बालाजी श्रीचक्र सहित वासवी गणिकामृत अनुवित्यर्थ सायंकाल पूजायंत करशे आधव निमित्यान मंत्र पूजायंत करशे तरंगा बाला निर्वह आवाहयामि
అధ్యక్షుల వారు కోట హనుమంతరావు గారు, విగ్రహదాతలు, పట్టణ అధ్యక్షులు వీరందరూ కలిసి విగ్రహం వచ్చి ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాము. కొంచెం వెనకరండి భయ్యా, కొంచెం వెనకరండి, అందరు కనిపిస్తుంది. రవణ కొంచెం వెనక్కి ఇప్పుడు మనం చిరకాలంగా ఎదురు చూసే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ముఖ్య అతిథులందరూ. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు.
శ్రీరాములు గారు అమర్ రహే అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు ఆ విగ్రహాశ్రమంకి వచ్చినటువంటి పిలిచినటువంటి సభాధ్యక్షుల గారికి, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్య వైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ బాబు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు అందరూ, మన కమిషనర్ మేడం గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అమరవీరుల్లో పొట్టి శ్రీరాములు గారు శాంతియుతంగా అమరవీరులైనారు. అలాగే అదేవిధంగా ఆయుధం పట్టి అల్లూరి సీతారామరాజు అమరవీరులైనారు. అంటే ఓర్పుకి, నేర్పుకి, మన ఆయుధం బట్టి అమరవీరులైన అల్లూరి సీతారామరాజు గారికి ఉండేటటువంటి తేడా ఏంటంటే, మన పొట్టి శ్రీరాములు గారు ఎంతో కాలంగా ఒక కుల మతానికని కాదు, ఈ రోజైనా కానీ, ఆ రోజైనా కానీ, దేనికైనా సంబంధించి అందరి వాడిగా అందరిలో నేనున్నాను, మీతోనే నా ప్రయాణం అంటూ ఎమ్మెల్యేగా మనం అందరం గెలిపించుకొని ఆయన ఇక్కడికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా యువత రాజకీయాల్లోకి రావాలి, యువత ఆదర్శంగా ఉండాలి అనేటువంటి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చేసి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డూండి రాకేష్ గారికి, అదేవిధంగా వివిధ హోదాలలో ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, గౌరవనీయులైన కమిషనర్ గారికి, డిఎస్పీ గారికి, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున అమరజీవి గారి గురించి మనము స్మరించుకోవటం అనేది చాలా గొప్ప విషయం అని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన బతికింది 50 సంవత్సరాలే, 51 సంవత్సరం. ఈ తక్కువ కాలంలోనే తన జీవితాన్ని మొత్తం దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం అంకితం చేసి ఆచరించి చూపిన వ్యక్తిగా ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సాధించడమే కాకుండా స్వాతంత్ర సమరయోధుడిగా, స్వాతంత్ర పోరాటంలో అదేవిధంగా వేదికను అలంకరించిన ఆర్యవైశ్య పెన్నిది మా డిపిఆర్ గారికి, కందుకూరు ప్రజల గుండె చప్పుడైన అయ్యన్నార్ గారికి, అదేవిధంగా వేదిక ముందున్న ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈరోజు ఇందాక అడిగాను, అక్కడ ఈరోజు పొట్టి శ్రీరాములు గారి దగ్గర ఆవిష్కరణ ఉంది. నెల్లూరు జిల్లా వెళ్తా ఉన్నాం, పొట్టి శ్రీరాములు గారు ఎవరి వారు అని, పొట్టి శ్రీరాముల వారు ఎవరి వారు అని అడిగాం. దానికి ఇంకొక సమాధానం చెప్పారు, ఇంకొక సమాధానం చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారు మా జిల్లా వారు, నెల్లూరు జిల్లా వారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ముత్తు బిడ్డ అని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి పక్క పొరుగు రాష్ట్రం తెలంగాణ ఏర్పడింది, మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ లో ఒక భాగం. తెలంగాణ ఏర్పడటానికి వందలాది మంది తెలంగాణ బిడ్డలు బలిదానం అవ్వాల్సి వచ్చింది, మీ అందరికీ తెలుసు. కానీ అదే ఆంధ్ర రాష్ట్రమైన, తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి కేవలం ఒక్క ప్రాణత్యాగం, అదే పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మరోసారి తెలియజేస్తా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు నవంబర్ 1 ఏదో చేయలేదని వైసీపీ వాళ్ళు ఊరు వాడ డబ్బేసి కొట్టారు. అది చేసేవరా బాబు అంటే చేయలేదంటారు. సరే మీరు వచ్చాక ఏదో చేస్తారని గత 5 సంవత్సరాల కాలంలో నవంబర్ 1 పొట్టి శ్రీరాములు గారిని గర్వించుకుంటూ మేము అధికారికంగా చేస్తామన్నా ముఖ్యమంత్రి డబ్బా కొట్టి, తేడా నవంబర్ 1 అధికారికంగా చేస్తామని వాళ్ళ నాన్న పేరున వైఎస్ఆర్ అవార్డ్స్ అని ఇచ్చేవాడు. మళ్ళా అది కాదు, సరే నవంబర్ 1కి మీ నాన్నకి ఏమైనా సంబంధం ఉందా? అసలు నవంబర్ 1 దేనికి చేస్తున్నావు? మీ నాన్న పేరు మీద
లేదు. మన రోజు యువగలం పాదయాత్రలో భాగంగా ప్రతి చోట కుప్పటి నుంచి ఇచ్చాపురం దాకా చేస్తున్న పాదయాత్రలో యువనేత నారా లోకేష్ గారు నన్ను కూడా ఆ టీంలో సభ్యుడిగా ఎంచుకోవడం జరిగింది. వారితో పాటు మీ ప్రాంతానికి కూడా రావడం జరిగింది. ఆ రోజు ప్రజల సమస్యల్ని, ఆదివాసీల సమస్యల్ని, వ్యాపారస్తుల సమస్యల్ని అన్ని తెలుసుకుంటూ వస్తా ఉన్నాం. దగ్గర కందుకూరు ప్రాంతం దాకా వచ్చాం. ఆ రోజు వచ్చి టూర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు ఒకటే చెప్పారు, సార్ లేదు ఎటువంటి పరిస్థితుల్లో ముందుకే నడుద్దామని చెప్పి ఆ రోజు ముందుకు రావడం జరిగింది. మరి ఎక్కడ చూడని విధంగా నెల్లూరు జిల్లాలో ఎంట్రై దగ్గర నుంచి విపరీతమైన జనం. అసలు నెల్లూరులో జనమే రారన్నారు. నెల్లూరులో మీకెవరు పాదయాత్రకు సహకరించారన్నారు. ఎన్నో పుకార్లు పుట్టించారు. కానీ ఎప్పుడైతే విపిఆర్ గారు తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్నారో ఆ రోజే ఆయన మాటిచ్చారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తప్ప ఇంకో అభ్యర్థి గెలవడు అని. అది చేసి చూపించారు విపిఆర్ గారు. తెలియజేస్తూ ఉన్నాం ఒకసారి. మరి ముఖ్యంగా మేనిఫెస్టో అంశాలు పెట్టేటప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో కమిటీ వేయడం జరిగింది. బీజేపీ నుంచి కూడా సభ్యులు తీసుకోండి. ఆ రోజు అడిగారు వ్యాపారస్తులకి, ఆదివాసీలకి ఏం కావాలి తమ్ముడు అని చెప్పి. మీరేదో చెప్తారు కదా సార్, మీరు చెప్పండి, మేము అంత పెద్దవాళ్ళం కాదు కదా అని చెప్పి వారిని అడగడం జరిగింది. వారు 3-4 పాయింట్లు చెప్పారు. పాదయాత్రలో అనేక ఆదివాసీ సంఘాలు, వ్యాపారస్తులు రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఒక 3 పాయింట్లని మేనిఫెస్టోలో పెట్టేదానికి అంశానికి ఆర్యవైశ్య సంక్షేమం పేరుతో ముందుకు తీసుకురావడం జరిగింది. అదేంటంటే మనందరం కూడా పెద్ద ఆయన అని పిలుచుకునే శ్రీ కొణిజేటి రోసయ్య గారి స్మృతివనం ఏర్పాటు చేయటం, ఇది 1వ పాయింట్. నెంబర్ 2వ పాయింట్, ఆర్యవైశ్యులతో ఎంతో మంది డబ్బున్నోళ్ళు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే విధంగా ఎంతో మంది పేదవారు కూడా ఉన్నారు. అటువంటి ఆర్యవైశ్యుల్లోని పేదవారికి ఆర్థికంగా అండగా ఉండటానికి ప్రభుత్వం తరఫున కార్పొరేషన్ ని బలోపేతం చేస్తూ తగిన నిధులు ఇస్తూ, రాయితీ ఇస్తూ వారి వ్యాపారాన్ని పైకి తీసుకురావడానికి అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పిన హామీ 3వ హామీ. 3వ హామీ ఆ రోజు చెప్పింది ఏంటంటే, మనకి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ కూటమి తరఫున ఎక్కడైనా సరే ఆర్యవైశ్య గుడులు, ఆర్యవైశ్య సత్రాలు ఇవి కనుక ప్రభుత్వం పరిధిలో కనుక ఉంటే వాటిని ఇమీడియట్ గా వచ్చిన సంవత్సర కాలంలో తీసి అది ఆర్యవైశ్యులే నిర్వహించుకునేలాగా జీవో ఇవ్వటం కాదు, దాన్ని అమలు పరుస్తామని చెప్పిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. ఇవన్నీ ఓకేనా అన్నారు. సార్ ఒక్కటి సార్ అని అన్నారు. ఏంటమ్మా అన్నారు. నవంబర్ 1 చేయలేదని మన మీద రూమర్ ఉంది సార్, దయచేసి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నవంబర్ 1 అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు ఒకటే మాట అన్నారు, అది మీరు ఎవరు అడగాల్సిన అవసరం లేదు, అది నా బాధ్యత. నవంబర్ 1 కాదు, పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని చేయటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క బాధ్యత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బాధ్యత. దీన్ని మేము చేసి తీరుతామని ఆ రోజు గర్వంగా చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా నవంబర్ 1 వచ్చింది. మరి చెప్పారు కదా చేయలేదు ఏంటని అనుకోవచ్చు అందరూ కూడా. కానీ ప్రభుత్వం దాని మీద అధ్యయనం చేసింది. అసలు నవంబర్ 1 దేనికి సంబంధం? వైసీపీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి, మిగిలిన పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పొట్టి శ్రీరాములు గారికి అన్యాయం జరిగిపోయింది, నవంబర్ 1 చేయలేదు అని వాళ్ళకు తోచిన సోషల్ మీడియా అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అక్కడ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం, నవంబర్ 1కి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవానికి పొట్టి శ్రీరాములు గారికి ఏమన్నా సంబంధం ఉందా? చెప్పాలి మీ అందరూ కూడా ఒకసారి. ఏమన్నా సంబంధం ఉందా? పొట్టి శ్రీరాములు గారు చనిపోయి ఎప్పుడు పెట్టాక డిసెంబర్ 15వ తారీఖు పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రం కోసం 58 రోజులు త్యాగం చేసి తుది శ్వాస విడిచిన రోజు డిసెంబర్ 15వ రోజని మీ అందరూ, 15వ తారీఖు అని మీ అందరూ కూడా తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంగా ఆత్మార్పణ దినోత్సవంగా అదే డిసెంబర్ 15ని ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఊరిలో అధికారికంగా నిర్వహించబోతూ నిన్న రాత్రే జీవో ఇవ్వడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ విగ్రహం ఆవిష్కరణ చేసాం. మరొక వారంలో మన ఎమ్మెల్యే గారు అధికారికంగా ఇక్కడికి వచ్చి పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నారని మీ అందరూ ముందు తెలియజేస్తా ఉన్నాం. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు చంద్రబాబు నాయుడు అనేక మతాలు ఉన్నాయి, కానీ ఆర్యవైశ్యులు కొద్దిగా వేరు. ఆర్యవైశ్యులు దేనికి లొంగరు సార్, ఒక ఆత్మాభిమానానికే లొంగుతారు, కేవలం ఆత్మాభిమానానికే లొంగుతారు. మీరు చూపించే ప్రాణాభిమానాలతో పాటు ఏదైతే మేము దైవంగా భావించిన మా 102 గోత్రికుల దైవం మా కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించండి సార్ అంటే వేరే కులాల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అని ఎవరో ఒకరిద్దరు అన్నా కూడా నో నో నో. ఏదైతే రేపు జనవరి 31న జరగబోయే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తాం. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు
ఎంత కట్టుబడి అనేది మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ అనేక మంది నాయకులు గతంలో పోటీ పడ్డారు. ఏమైందో తెలియదు. కొత్త కొత్త ఆఫీసులు ఓపెన్ చేశారు, కొత్త కొత్త ట్రెండ్ సృష్టించారు, సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. వాటన్నింటినీ కూడా తట్టుకొని ఈ రోజు ఈ కందుకూరు నియోజకవర్గానికి దిశానిర్దేశం చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా ఇక్కడ అయ్యన్నార్ గారు ఉన్నారు. ఏ ఒక్క ఆర్యవైశ్యుడికి ఇబ్బంది వచ్చినా అయ్యన్నార్ గారు దాటుకొని రావాలి తప్ప డైరెక్ట్ గా వచ్చే పరిస్థితి లేదని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చే ముందు ఏదో అయ్యన్నార్ గారు చేసిన పొరపాట్లు ఉన్నాయో తెలుసుకుందామని వైస్ స్టేషన్ ఫోన్ చేశారు. ఏం మాట్లాడుతున్నా ఉన్నా, మేము మెసేజ్ పెడితే తెల్లారి పని చేస్తున్నారన్న అయ్యన్నార్ గారు, దానికి ఏముందన్నా ఆయన మా కుటుంబ సభ్యుడన్నా అని చెప్పారు. ఈ కార్యక్రమానికి మేము రావడానికి 4 సార్లు నాతో మాట్లాడి అందరినీ కలుపుకొని ఎటువంటి గ్రూప్ లో ఉండకూడదు, ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి, పొట్టి శ్రీరాములు గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇదని తెలియజేసి ఈ కార్యక్రమాన్ని మీ అందరితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో పాల్గొంచుకున్న మా అయ్యన్నార్ అన్నకి, అలాగే విపిఆర్ గారు మా ఆర్యవైశ్య బంధు. నెల్లూరులో ప్రకాశంలో ఆర్యవైశ్య జనాభా ఎక్కువ. తెలుగుదేశం పార్టీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఒక వైశ్యుడికి సీట్ అలాట్ చేయలేకపోయింది. ఆ రోజు వచ్చిన డిస్కషన్ లో వైశ్యుడి మీటింగ్ లో మేమంతా కూడా అనుకున్నాం, ఏం పర్వాలేదన్నా ఈసారి కాకపోతే రేపు కాకపోతే వచ్చిన రోజు తీసుకోవచ్చు, కానీ వైశ్యుల తరపున మన ప్రతినిధిగా విపిఆర్ గారు ఉన్నారు ఈ 2 జిల్లాల్లో, మనందరం భావిద్దాం, మనందరం కలిసిమెలిసిగా ముందుకెళ్దామని ఆ రోజు అందరం అనుకున్నాం. అందుకే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల వెంట నడవడం జరిగింది, ముందుకెళ్ళడం జరిగిందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుడు కూడా గుర్తుంచుకోవాలి, మనకి ఇక్కడ ఇంత మంచి నాయకులు ఉన్నట్టు ప్రతి చోట ఉండరు. మిమ్మల్ని దాటుకోవాలంటే అయ్యన్నార్ గారిని, మిమ్మల్ని టచ్ చేయాలంటే అయ్యన్నార్ గారిని టచ్ చేసి రావాలనే సంగతి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఒక్కసారి అందరూ జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. థ్యాంక్ యూ అనండి. ఎవరైనా అయ్యన్నార్ అన్నా నాగేశ్వరరావు అన్నా ఎంతమంది తన కుటుంబ సభ్యులని పేరు పెట్టి ఏ విధంగా పిలుస్తారో కందుకూరు పట్టణంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని నోరారా పేరు పెట్టి పిలిచే అభిమానంగా ఆప్యాయంగా పిలిచే మన గౌరవ శాసనసభ్యులు మన అన్న ఇంటూరు నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మహనీయులు పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు, మనందరి వాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే ఆర్యవైశ్య ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో చైతన్యం తీసుకురావడం కాదు, మా అందరిలో గెలుపులో కూడా ఎంతో కొంత పాత్ర ఉన్న సోదరుడు లోకేష్ మన రాకేష్ గారికి, అలాగే సభాధ్యక్షుడు సోదరుడు కేశవ్ గారికి, ఆర్యవైశ్య సంఘ నాయకులు రామ్ సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్యవైశ్య సోదరులకి, కందుకూరు నియోజకవర్గం వాళ్ళకి సహకరించినటువంటి ఆర్యవైశ్య సోదరులకి, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులకు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు తెలుగు వారందరికీ కూడా చిన్నచూపు చూసే పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి రాష్ట్రం ప్రజలు తెలుగు వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ముందుకు వచ్చి ఇంజనీరింగ్ చదువుకొని మామూలు సాధారణమైన వ్యక్తిగా 58 రోజులు ఈ రాష్ట్రం కోసం అతని చావును కూడా మన రాష్ట్ర ప్రజల కోసం తెగించినటువంటి మహానుభావుడి కాంస్య విగ్రహం మన కందుకూరు నియోజకవర్గంలో నడిగొడ్డులో ఈ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ కాంస్య విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము అదృష్టంగా భావిస్తూ, నాకు సోదరుడు చెప్పారు, మన ప్రాంతంలోనే కనిగిరి ప్రాంత వాసిగా పొట్టి శ్రీరాములు గారు, నేను కూడా మన కనిగిరి ప్రాంతానికి పడమటిపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈ ప్రాంతంలో అటువంటి మహనీయులు జన్మించడం మనందరం కూడా గర్వించాల్సిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనందరం కూడా మీరంతా ఒక కమిట్మెంట్తో ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకోవాలి, ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు పరస్పర సంతోషాలతో ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు ముందుగా మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఆ రోజు ఎలక్షన్లో చిన్న అపవాదులు ఉండే, తెలుగుదేశం పార్టీ ఏదైనా ఇబ్బంది వస్తుంది, మళ్ళా తెలుగుదేశం పార్టీ కందుకూరులో అటువంటి వాతావరణం ఉండకూడదు, ఒక స్నేహపూరిత వాతావరణం ఈ నియోజకవర్గం
నియోజకవర్గంలో తీసుకొచ్చేదానికి నేను 24/7 కష్టపడతానని ఆ రోజు ప్రామిస్ చేశాను. తప్పకుండా మీకు ఏ కష్టం వచ్చినా మీ కుటుంబ సభ్యుడిగా, మీ ఇంట్లో వాడిగా, మీ సోదరుడిగా ఇంట్లో నాయకుగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి అదృష్టం మన ఎంపీగా దొరకడం, ఆయన కూడా ఏ చిన్న విషయానికైనా స్పందించేటువంటి మనస్తత్వం, సేవగుణం, దానగున్నటువంటి మహానుభావుడు మనకు ఎంపీగా రావడం కూడా మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం సార్ మాకు రాళ్ళపాడు రిజర్వాయర్ కూడా 21 ఫీట్ ఉంటే 21 ఫీట్లు వచ్చింది. మోపాడు, మాచవరం చెరువులు మన నియోజకవర్గంలో అన్ని చెరువులు కూడా ఆ దేవుడు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి దానికి సపోర్ట్గా వర్షాలు ఎక్కువ పడి బ్రహ్మాండంగా కలకల్లాడిపోతూ ఉన్నాయి సార్ చెరువులు. తప్పనిసరిగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండేదానికి, అలాగే నియోజకవర్గం సుభిక్షంగా ఉండేదానికి ఆ దేవుడు ఆశీర్వాదం కూడా బలంగా ఉందని చెప్పి నమ్ముకుంటూ ఈరోజు కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి నాయకులందరికీ, ఆర్యవైశ్య సోదరులందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పొట్టి శ్రీరాములు గారు మన జిల్లాలో పుట్టడం, మన ప్రాంతంలో పుట్టినందుకు ఆయన ఆ మహానుభావుని మనం స్మరించుకుంటూ, అలాగే ఆయన చేసిన కృషికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు డిసెంబర్ 15 ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బ్రాంజ్ విగ్రహానికి ఆవిష్కరించడానికి నన్ను పిలవడం, నేను రావడం, అది ఎమ్మెల్యే మన నాగేశ్వరరావు గారితో, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, వైశ్యులు, పెద్దలందరికీ నా నమస్కారం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఒక్కటే, ఈ విగ్రహం ఇంతకు పెట్టినట్టు మనం ఎందుకు పెట్టామంటే మన కాలం తర్వాత కూడా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, ఇటువంటి పెద్ద మనిషి ఆ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనకి తీసుకొచ్చిన పెద్ద మనిషి అమరజీవి పొట్టి శ్రీరాములు అనే అటువంటి గొప్ప వ్యక్తి ఉండేరు అని తెలుసుకోవాలి. ఈరోజు మన వరకు తెలుస్తుంది, మన తర్వాత ప్రజలు కూడా ఇది తెలుసుకోవాలనే ఇటువంటి విగ్రహాలు మనం పెట్టేది. ప్రతి విగ్రహానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇది చాలా గొప్ప చరిత్ర. మీ అందరూ ఒక్కటే, ఏ విగ్రహం చూసినా దానికి చరిత్ర ఉంటుంది అనేది మనసులో పెట్టుకోండి. ఇటువంటి బ్రాంజ్ విగ్రహం పెట్టడం అంటే వైశ్యులు, ఆర్య వైశ్యులు అందరూ శ్రద్ధ తీసుకొని దీన్ని వాళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ముందున్న విగ్రహం తీసేసి దీన్ని పెట్టారంటే వాళ్ళకి, వైశ్యులకి ఇటువంటి కార్యక్రమంలో వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్. నేను ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే, వైశ్యుల్ని మనము నమ్మాలా, నమ్మదగ్గ మనుషులు పోయిన వైశ్యుల గురించి నేను చెప్పేది ఒకటే, నమ్మదగ్గ మనుషులు, నమ్మాల్సిన మనుషులు, చాలా గొప్ప వ్యక్తులు, మనుషులు కనపడరు, భయస్థులు, భక్తి అన్నీ ఉన్న వ్యక్తులు. అందుకనే ఇటువంటి విగ్రహాన్ని ఖర్చు అయినా కానీ చూడకుండా గొప్ప వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తిని మనందరం కలిసి ఇటువంటి మంచి విగ్రహం మనం ఈరోజు పెట్టాలా అని చెప్పి వాళ్ళు డిసిషన్ తీసుకోవడం, ఆ నిర్ణయం మీద మేము రావడం, నాకు వైశ్యులకు సంబంధించింది ఏది ఉన్నా ఖచ్చితంగా పిలిస్తే వస్తాను. ఎందుకంటే అంత నమ్మకం, నాకంత నమ్మకం. నెల్లూరులో కూడా టౌన్లో ఏ కార్యక్రమం ఉన్నా పిలిచారంటే ఖచ్చితంగా వస్తాననే చెప్తా. రెండోది, ఏ భక్తి కార్యక్రమం చేసినా మేము వాళ్ళందరూ మా ముందు ఉంటారు, మేము వస్తాం సార్. వాలంటీర్స్గా ముందొచ్చి డబ్బున్నోళ్ళు, చాలా పెద్ద మనుషులు కూడా ఏది చూడకుండా
భక్తి జ్ఞానంతోనే వచ్చి అక్కడ మామూలు ఒక మనిషి లాగానే వాళ్ళు మనం చెప్పిన పని చేస్తూ చాలా గొప్ప వ్యక్తులు. సో ఈరోజు మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, నిన్ననే మన ప్రభుత్వం 45,000 స్కూల్స్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. నిన్న నేను మెగా పేరెంట్స్ టీచర్స్ PTM అని పెట్టి మీటింగ్ నిన్న ఒక స్కూల్కి అటెండ్ అయ్యాను. ఆ పిల్లల్ని చూస్తుంటే మేము పోయింది 1 గంటకైతే 2 గంటలైనా ఉండాలనిపించింది. కానీ పరిస్థితుల వల్ల బయట రావాల్సి వచ్చింది. కానీ మన ప్రభుత్వం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, అభివృద్ధి ఒకటే ఆయన మనసులో ఉండేది. అభివృద్ధి ఎట్లా రాష్ట్రం ముందుకు పోవాలా, మనం ఎట్లా తీసుకుపోవాలా. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ₹1 డబ్బు అయితే లేదు, మొత్తం అప్పుల పాలైంది ఈరోజు. అయినా అతని ఎక్స్పీరియన్స్తో ఎట్లా చేసి ఈ పెన్షన్స్ కానీ తర్వాత మన శాలరీస్ కానీ ఒక్కొక్క కార్యక్రమం మొదలుపెట్టారు. సూపర్ 6 ఖచ్చితంగా అతను దాన్ని సాధిస్తాడు. మేబీ 4 నెలలు 5 నెలలు టైం, ఎందుకంటే ఆర్థికంగా చాలా భయంకర పరిస్థితిలో ఉంది. సో దాన్ని తట్టుకొని ముందుకు పోవాలంటే కొంచెం సమయం పడుతుంది. ఈ లోపలనే కొంచెం అందరూ కూడా ఒకటే చెప్పేది, ఓపిక ఉండాలా. కొంచెం ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకే మాట, ఓపికతో మంచి మనసుతో ముందు చూపు చూడండి. రేపు మన రాష్ట్రం భవిష్యత్తు అభివృద్ధి కాకుండా సంక్షేమం అభివృద్ధి 2 మీరు ముందుకు చూస్తారు కూడా. ఈరోజు అంతకంటే కూడా ఒక మాట నేను చెప్పేది ఇది, ఎందుకంటే ఈరోజు వచ్చిన కార్యక్రమం వేరు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా గొప్ప ఈరోజు మనకుండే ముఖ్యమంత్రి చాలా గొప్ప వ్యక్తి. నేను ఈ మధ్య కాలంలో కొంచెం దగ్గరగా ఢిల్లీ రావడం ఆయన్ని చూస్తున్నా. ఎంత ఓపిక, ఎంత సమయం కేటాయిస్తున్నాడు. అభివృద్ధి సంక్షేమం ఈ 2 ఉంటాయి. అతని మనసులో ఉండేది అదే, వేరే ఏమి ఉండవు. ఈరోజు ఎవరిని కలవాలా వచ్చాడు మొన్న దాదాపు 10 మంది మినిస్టర్లు. ఈయన గొప్పతనం ఏంటంటే వాళ్ళని కలవాలంటే ఈ నుంచి వాళ్ళు కలుస్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అంటారు దాన్ని. నేను ఇంత ముందు కూడా చూసున్నా, కానీ ఇంత కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా తీసుకోవాలని ఎప్పుడు కూడా 24 గంటలు ఆయన మనసులో పనిచేసేది అదే. సో మనందరికీ అదృష్టం ఇటువంటి ముఖ్యమంత్రి మనకి దొరకడం. నేనేదో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చెప్పడం లేదు, నేను ఇక్కడి నుంచి చెప్పడం లేదు, తెలుగుగాడి నుంచి కాదు, పూర్తిగా నా హార్ట్ నుంచి మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మంచి రోజులు ముందుకున్నాయి అందరికీ. ఇటువంటి మంచి కార్యక్రమం కూడా మంచి రోజులు ముందుకున్నాయి. అందుకనే ఇటువంటి మంచి కార్యక్రమం కూడా ఈరోజు జరగడం, మేమందరం రావడం, ఆర్య వయసులకి ఇక్కడ నిర్వహించారు. ఇంకా అమర్జీవి పొట్టి శ్రీరాములు గురించి మనం చెప్పాలంటే మీరందరూ కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరు చెప్పున్నారు. మన జిల్లా అదొక్కటే నేను చెప్పదలుచుకున్నా. చాలా గొప్ప వ్యక్తి. ఈ విగ్రహం మటుకు మనము గుర్తుపెట్టుకోండి, విగ్రహం పెట్టారంటే అది మెయిన్. దాన్ని మన తరం తర్వాత కూడా ఆ విగ్రహం చూసి ఫలానోళ్ళు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పాటుపడి ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి తీసుకొచ్చిన వ్యక్తి ఇతను అనేది కూడా
నేను చెప్పేది ఒకటే, వీళ్ళకి పెట్టిన వాళ్ళకి కింద కొంచెం చరిత్ర కూడా రాయండి. సో తెలియని వాళ్ళు కూడా దాన్ని చదివి, ఓ ఈ గొప్ప వ్యక్తి మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చిందంటే పలాని వ్యక్తి వల్ల అనేది చదివితే అర్థమవుతుంది. చెప్పేవాళ్ళు ఉండరు, విగ్రహం చూసేసి వెళ్ళిపోతారు. ఫ్యూచర్లో జరగబోయేది ఏంటంటే విగ్రహం చూస్తారు, ఎవరైనా అట్లతో కింద చరిత్ర కూడా రాయండి అని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది చదివారంటే ఎవరైనా తెలుసుకుంటారా ఆయన ఎవరు, ఈ పెద్ద మనిషి ఎవరు, ఈ విగ్రహం ఎందుకు పెట్టారు, పలానా సంవత్సరంలో పెట్టారు. ఆ గొప్పతనం ప్రతి ఒక్కరిలో కూడా పోతూ ఉంటుంది. అది ఈరోజు తాగకూడదు, ఇది తరతరాలు ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మన ఎలక్షన్లో నన్ను నాగేశ్వర గారిని ఇద్దరిని గెలిపించిన దానికి మంచి మెజారిటీతో గెలిపించారు. ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే, ఏ సమస్యలు ఏదైనా ఉన్నా ముందుకు తీసుకురండి. దీంట్లో ఏమి మొహమాటం లేదు. ఎమ్మెల్యే గారు మీ 24/7 ఇక్కడే ఉన్నారు. ఏదైనా నా అవసరం ఉన్నా ఖచ్చితంగా నెల్లూరు రండి, నేను తప్పకుండా వస్తాను. వచ్చే నెలలో కార్యక్రమం పెట్టాలను ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను, ఆయన కూడా సరే అని చెప్పాడు. సో ఎట్లా నేను నెక్స్ట్ మంత్ కూడా కార్యక్రమం పెట్టి రావాలని ఉన్నాను. సో ఈరోజు చాలా సంతోషం మీ అందరి ముందు ఇక్కడికి రాగలిగాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. పెద్దనా ఒకరోజు తిరుగు, పెద్దనా ఒకరోజు తిరుగు. నరసింహ